వెల్కమ్ టు సరైన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామన్ డైట్ ప్లాన్ చిలుకూరులో ప్రారంభించిన సీఎం రేవంత్. గురుకులాల్లో మార్పులు తీసుకొస్తున్నామని వెల్లడి. రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యా ప్రమాణాలను పెంచుతామని వెల్లడి. సంధ్యా థియేటర్ ఘటన పూర్తిగా యాక్సిడెంటల్. బాధిత ఫ్యామిలీకి అండగా ఉంటామన్న అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ ఘటనలో తమ ప్రమేయం లేదన్న అల్లు అర్జున్. ఒకరు చనిపోవడం దురదృష్టకరమన్న ఐకాన్ స్టార్. త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానని వెల్లడి. అండగా నిలిచిన అభిమానులు మీడియాకు కృతజ్ఞతలు తెలిపిన బన్నీ. ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిందేమీ లేదన్న హరీష్ రావు. 1వ తేదీనే వేతనాలు ఇస్తున్నామని గబ్బలు కొడుతున్నారని విమర్శ. 14వ తేదీ వచ్చిన జీతాలు రాలేదన్న హరీష్ రావు. 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తున్న ప్రచారం ఆపాలన్న హరీష్ రావు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం నన్ను బాధించిందన్న కాంగ్రెస్ నేత దానం నాగేందర్. అల్లు అర్జున్ కు కోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరమన్న దానం. తన నటన ద్వారా తెలుగు రాష్ట్రాలకు గుర్తింపు తెచ్చాడని కితాబు. అల్లు అర్జున్ అరెస్టు దురదృష్టకరమని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, కామన్ డైట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారని, నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న వాళ్లు ఎంతో మంది గొప్పగా రాణించారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో సంపూర్ణ విశ్వాసం కల్పించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. విద్యా వ్యవస్థను సమూల ప్రక్షాళన చేసి విద్యా ప్రమాణాలు పెంచాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. జనరల్ ఒపీనియన్, జనరల్ పర్సెప్షన్, వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండేవాళ్ళు కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే వాళ్లకు టాలెంట్ తక్కువ ఉంటుందనో, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే వాళ్లకు టాలెంట్ ఎక్కువ ఉంటుందనో ఒక అపోహ బలంగా నాటుకుపోయింది. ఎందుకు అని అంటే, కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా ఈ వెల్ఫేర్ లేదా రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క ఇమేజ్ను పెంచకపోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటేనే నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని, లేదా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే విద్యార్థులు రాణిస్తారని చెప్పి ఒక అపోహ బలంగా నాటుకుపోయింది. ఈరోజు ఆ అపోహలను తొలగించాలి. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఇవి ఈనాడు కాదు, ఆనాడు పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. సర్వేల్ గ్రామంలో, మునుగోడు శాసనసభ నియోజకవర్గం నల్గొండలో, నాకు తెలిసి 1971 ఆ ప్రాంతంలో పివి నరసింహారావు గారు మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ని ప్రారంభించి ఉమ్మడి రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు అవకాశం కల్పిస్తే అక్కడి నుంచి చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది అక్కడ సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఉదాహరణ, ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియామకం జరిగిన, మొన్నటి వరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియామకం జరిగిన వారు సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న ఒక విద్యార్థి. అదేవిధంగా అతనికంటే ముందు పబ్లిక్ సర్వీస్ చైర్మన్గా పనిచేసిన మహేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర డీజీపీగా, 35 సంవత్సరాల ఐపీఎస్గా ఎన్నో ప్రతిష్టాత్మకమైన పోలీస్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన మహేందర్ రెడ్డి గారు కూడా సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి. చాలామంది ఈరోజు నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, కేంద్రీయ విద్యాలయాలలో కానీ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా రాణించారు. కానీ ఒక పీరియడ్ తర్వాత ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలతో కాంపిటీషన్ చేయాల్సిన పరిస్థితి రావడం, ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క ఫోకస్ ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళ మీద తగ్గడం, తద్వారా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళు
అత్యంత నిరుపేదలు లేదా నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళు మాత్రమే చదువుకుంటారని ఒక అపోహ బలంగా నాటకపోయింది. ఈ అపోహల నుంచి విద్యా సంస్థల్ని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఒక సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మేము బాధ్యత చేపట్టిన తర్వాత పలు దఫాలుగా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇతర మంత్రివర్గ సహచరులతో కమిటీ వేసి అసలు ఎలాంటి ప్రక్షాళన చేయాలి, ఏ విధంగా విధి విధానాలలో మార్పు తీసుకొచ్చి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఒక బాధ్యత అప్పగించి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక సామాజిక బాధ్యతగా తప్పకుండా ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో విద్యా ప్రమాణాలను పెంచాలి, నాణ్యమైన వసతులను కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంధ్యా థియేటర్ ఘటనలో చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ మొదట గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న బన్నీని చూసి ఆయన ఫ్యామిలీ భావోద్వేగానికి గురయ్యారు. మొదట కుమారుడు అల్లు అయాన్ పరిగెత్తుకు వచ్చి తండ్రిని హత్తుకున్నాడు. ఆ తరువాత భార్య స్నేహ, కూతురు అర్హ, తల్లి, ఇతర కుటుంబ సభ్యులను ఆప్యాయంగా హత్తుకుని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో ఫ్యామిలీ ఆయనకు దిష్టి తీశారు. అనంతరం ఆయన అభిమానులకు అభివాదం చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తాను బాగానే ఉన్నానని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమైన బన్నీ మరోసారి రేవతి ఫ్యామిలీలోకి సానుభూతి తెలిపారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు. రేవతి కుటుంబానికి తాను అండగా ఉంటానని పేర్కొన్నారు. Thank you. I'd like to thank everybody from all over for all your love and support. Thank you so much. I'm genuinely touched by everybody's love from all over the country and everywhere, from all the industries, all the people, all the states. Thank you so much for all the love, and especially my fans. Thank you, Andy. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. And of course, I cannot finish it without saying the thanks to the media. Thank you so much. I like to thank the entire media for all your love and support. Thank you, Ante. I just wanted to say thank you. Thank you. Anything else? Sir, do you feel this is a fabricated case booked against you? See. You feel you are made target? Thank you. I just wanted to say. Like the emotions that you have gone through and your family has faced. ఫ్యామిలీకి ఏం చెప్తారు సార్? వాళ్ళ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్తారు? చనిపోయిన కుటుంబానికి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి. Once again, we are extremely sorry for the family, and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. Cinema theater, I'm inside a cinema theater watching a film with my family, and an accident happened outside. I was inside a theater watching a movie with my family, and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional. And my love and sympathies are genuinely there with the family, and I'll be there I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theater for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. And Telugu kuda procedure every time Every that time. you have informed the Is police. it like in I don't want to get into all the details. This is what it is, because as the case is on, I should not speak anything that will tamper the case. So I'd like to reserve my comments. Yes, of course, family kalustanki wait chestunam. Yes, ante. Thank you. Andarki thank you andi. Thank you for the media love and support. Thank you. తన మేనల్లుడు నటుడు అల్లు అర్జున్ చిరంజీవి సత్యమణి సురేఖ కలిశారు. శనివారం ఉదయం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన ఆమె బన్నీని చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. తాజా పరిణామాల గురించి మాట్లాడి పరామర్శించారు. బన్నీని హత్తుకుని సురేఖ ఎమోషనల్ కాగా ఆయన ధైర్యం చెప్పారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చారు సినీ నటుడు అల్లు అర్జున్.
తాజాగా ఆయన నివాసానికి పుష్ప దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్, రవిశంకర్ వచ్చారు. తాజా పరిణామాల గురించి చర్చించారు. పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్ ను కలిసిన సుకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. బన్నీని చూడగానే కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే బన్నీ ఆయన్ని ప్రేమగా హత్తుకున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో జైలు నుంచి విడుదల ఇంటికి వచ్చారు సినీ నటుడు అల్లు అర్జున్. తాజాగా ఆయన దర్శకులు కె రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరిటాల శివ, నిర్మాతలు నవీన్, రవి, దిల్ రాజు, హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ తదితరులు కలిశారు. జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన వీరందరూ తాజా పరిణామాల గురించి చర్చించారు. సినీ నటుడు మోహన్ బాబును అరెస్ట్ చేసేందుకు రాచకొండ పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు ప్రచారం జరుగుతోంది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మీడియా ప్రతినిధులపై జరిగిన దాడి ఘటనలో పహాడీ షరీఫ్ ఠాణాలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే శుక్రవారం హైదరాబాద్ పోలీసులు సినీ నటుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం, ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతలోనే మోహన్ బాబుకు కూడా పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ ను కేసు హైకోర్టులో ఉండగానే పోలీసులు అరెస్ట్ చేశారు. తనను కూడా పోలీసులు ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి మోహన్ బాబు తన జాగ్రత్తలో ఉంటారని చర్చ జరుగుతోంది. ఈ విషయంపై రాచకొండ పోలీసులు ఎవరూ స్పందించలేదు. కెమెరాలని వాళ్ళు ఓటి
ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిందేమీ లేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. 14 రోజులు గడిచినా ఇంకా జీతాలు రాలేదని మండిపడ్డారు. 1వ తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు గప్పాలు కొట్టారని, కానీ ఈ నెల 14వ తేదీ వచ్చిన అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు వేతనాలు చెల్లించలేదని విమర్శించారు. 10 నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు అద్దెలు చెల్లించని దుస్థితి నెలకొందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని వారి కుటుంబాలను క్షోభకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల విద్యార్థులు చదివే హాస్టల్స్ ను బలోపేతం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం సికింద్రాబాద్ మహీంద్రా హిల్స్ లోని రెసిడెన్షియల్స్ హాస్టల్లో కామన్ మెనూ డైట్ చార్జ్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి మంత్రి ఉత్తమ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులకు అందించే ఫుడ్స్ వివరాలను అడిగి తెలుసుకున్న ఉత్తమ్ తరువాత విద్యార్థులతో కలిసి భోజనం చేయడంతో పాటు వారికి వడ్డించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ మీతో కొంత సమయం గడపడం నాకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. హాస్టల్లో ఇన్వర్టర్, ల్యాబ్ రూమ్స్, వింటర్ హీటర్ కావాలని అడిగారని వాటి కోసం 25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో 16 ఏళ్ల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంచిందని తెలిపారు. అడిగారు. నేను వచ్చినప్పుడు ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ నన్ను కొన్ని విషయాలు ఈ రెసిడెన్షియల్ స్కూల్ కమ్ కాలేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం అడిగారు. సోలార్ వాటర్ హీటర్ అడిగారు. అదే విధంగా ఇన్వర్టరు, కొన్ని అదనపు ల్యాబ్ రూమ్స్ అని అడిగారు. నేను ఈ ఇన్స్టిట్యూషన్ కి 25 lakhs 25 లక్షలు ఈ కొన్ని అడిగిన సదుపాయాలకి మంజూరు చేస్తున్నానని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదే విధంగా ఇక్కడున్న స్టాఫ్ గాని, స్టూడెంట్స్ గాని, టీచర్స్ గాని, మీడియా గాని గుర్తించాలి. మా ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మేము అందరం మంత్రులం కూడా వీఆర్ కమిటెడ్ అండ్ సిన్సియర్ టువర్డ్స్ ఇంప్రూవింగ్ సోషల్ వెల్ఫేర్ అండ్ ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్. సమాజంలో మరి నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు చదువుకునే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల్లో నిరుపేదలు చదువుకునే ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో స్టాండర్డ్స్ మరింత పెంచాలని, స్టూడెంట్స్ కి, స్టాఫ్ కి మంచి ఫెసిలిటీస్ కల్పించాలని, ఒక మంచి స్థాయి ఎడ్యుకేషన్, మంచి స్థాయి ఫెసిలిటీస్ కల్పించాలని మా నిరంతర ప్రక్రియ, ప్రయత్నం సిన్సియర్ గా, కమిటెడ్ గా చేస్తున్న విషయం మీ అందరికీ మనవి చేస్తున్నాం. చిన్నారులు, మీ పేరెంట్స్, మీ స్టాఫ్ ని మనం చేస్తుంటే మీలో అందరు కూడా ఏ ఐఐటియో, ఎన్ఐటియో, మంచి కాలేజీలో ఎంబీబీఎస్ ముందుకు పోవాలని, మీ జీవితాల్లో వెలుగులు నిండాలని, మీకు బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను, మా ప్రభుత్వం కోరుకుంటున్న విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఆ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడానికి పిల్లలకి, పేరెంట్స్ కి, స్టాఫ్ కి అందరికీ తెలియజేస్తున్నాం. 8 ఏళ్ల తర్వాత డైట్ ఛార్జీలని 40% పెంచింది మా ప్రభుత్వం. అంటే నేను అది మీకు ఆ లెక్క కూడా చెప్తా. డైట్ ఛార్జీలు ప్రస్తుతం 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 950 రూపాయలు ఉంటే పర్ మంత్ పర్ బోర్డర్, మేము అది 1330 రూపాయలకి పెంచడం జరిగింది. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం పర్ మంత్ పర్ బోర్డర్ 1100 రూపాయలు ఉంటే మేము అది 1740 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ టు పీజీ ప్రస్తుతం పర్ మంత్ పర్ బోర్డర్ 1500 రూపాయలు ఉంటే మేము 2100 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా 16 ఏళ్ల తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచడం జరిగింది.
3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అమ్మాయిలకి ప్రస్తుతం 55 రూపాయలు ఉంటే అది మేము 175 రూపాయలకి పర్ మంత్ పర్ బోర్డర్ పెంచడం జరిగింది. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సంఖ్య 73 లక్షలకు చేరుకుందని చెప్పిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలను ఆయన అభినందించారు. టాప్ 5లో రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. భారీగా కొత్త సభ్యత్వాలకు తోడుగా పెద్ద సంఖ్యలో యువత, మహిళల సభ్యత్వాలు నమోదైనట్లు చంద్రబాబు తెలిపారు. క్యాడర్ సంక్షేమంతో పాటు అందరి ఎదుగుదలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం తనను ఎంతో బాధించిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత దానం నాగేందర్ అన్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టులో మధ్యంతర బెయిల్ లభించడంతో అతను విడుదలయ్యారు. ఈ ఘటనపై దానం నాగేందర్ స్పందించారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో మాత్రమే కాదని ప్రపంచ హీరో అన్నారు. ఆయన తమకు బంధువు కూడా అవుతారని తెలిపారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం పట్ల విచారం వ్యక్తం చేసినట్లు చెప్పారు. మొత్తానికి అతనికి కోర్టు బెయిల్ ఇవ్వడం మాత్రం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఆయన చెప్పకూడదు. అది అల్లు అర్జున్ గారు మరి ఇలా జరగడం మాకు కూడా బాధాకరంగానే ఉంది. స్వయంగా మాకు ఏదో రకంగా బంధువు కూడా అవుతాడు. అయినా కూడా మరి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషము. ఎందుకంటే అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పేరుని, ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది ఆ సీక్వెన్స్లో. అయితే థియేటర్ యజమానులు కూడా చెప్పడం ఏంటంటే మేము ముందే పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు. మరి పర్మిషన్ని రిజెక్ట్ చేశారా లేదా అనేది తెలియదు. కాబట్టి ఏదేమైనప్పటికీ కోర్టు ద్వారా న్యాయం జరిగింది కాబట్టి చాలా సంతోషం. మరి జరిగిన దానికి మాకు కూడా కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే అంత నేషనల్ అవార్డు విన్నరే కాదు, ఆయన జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు మరి అల్లు అర్జున్ గారు వల్ల తెలంగాణ పౌరుడిగా, ఉమ్మడి రాష్ట్ర పౌరుడిగా అంత పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మనందరికీ గర్వకారణమే. అంత మంచి మరి ఈరోజు పాన్ ఇండియా అనకూడదు, ప్రపంచం అనొచ్చు, మనము వరల్డ్ అనొచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈయన యొక్క చిత్రాన్ని చూసిందని మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక దురదృష్ట సంఘటనగా నేను భావిస్తున్నాను. డైట్ ఛార్జీల పెంపు చారిత్రకమైన రోజు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో గురుకుల పాఠశాలలో కామన్ డైట్ ప్లాన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మానవ వనరులు అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థుల వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రజాప్రభుత్వం లక్ష్యం అందరి క్షేమమని భట్టి విక్రమార్క అన్నారు. యావత్ మంత్రి మండలి మొత్తం కూర్చుని నిర్ణయం చేశామన్నారు. పోషకాలతో కూడిన మెను విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయం చేశామన్నారు. బలమైన వనరులు, మిగతా సహజ వనరులతో పాటు బలమైన వనరులు మానవ వనరులు. ఈ మానవ వనరులు ఎంత బాగా అభివృద్ధి చేసుకుంటే మన రాష్ట్రం అంత బాగా అభివృద్ధి చెంది. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తా ఉన్నాం, నేటి బాలురే రేపటి పౌరులని. రేపటి తెలంగాణ భవిష్యత్తు మీ మీదనే ఆధారపడి ఉంది. మీరంతా ఆరోగ్యంగా మంచి మేధస్సుతో ఎదిగితే ఈ రాష్ట్రం అంత ఆరోగ్యంగా ఉన్నట్టు, అంత మేధస్సుతో ఈ రాష్ట్రం ఎదిగినట్టు. మీరు ఎంత బలహీనంగా ఎదిగితే ఈ రాష్ట్రం అంత బలహీనంగా ఉన్నట్టు. ఇది ఈ ప్రజాప్రభుత్వ ఇందిరమ్మ రాజ్యం యొక్క ఆలోచన. మీ అందరికీ తెలిసిందే, మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి ఇందిరమ్మ రాజ్యం, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు యావత్ మంత్రి మండలి మొత్తం, అంటే మంత్రులుగా ఉన్నటువంటి అందరం కలిసి కూర్చొని మన రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి ఏ బిడ్డ కూడా పోషక పదార్థాలతో లేకుండా, పౌష్టిక ఆహారం అందకుండా బిడ్డలు చదువుకుంటూ ఉంటే మనం మంచి ప్రభుత్వం అందిస్తున్నట్టు కాదు. మన బిడ్డలు మంచి పోషక పదార్థాలతో, పౌష్టిక ఆహారంతో వారు మానసికంగా అట్లాగే దేహదారుఢ్యంతో కూడా ఎదిగినప్పుడే బాగా చదువుకోగలరు, మేధస్సుతో ఈ ప్రపంచంతో పోటీ పడగలరు. అలా పోటీ పడలేనటువంటి విద్యార్థులను తయారు చేసి
మనం ప్రపంచానికి అందిస్తే మనమే బలహీనపడిపోతాం. కాబట్టి మనం ప్రపంచంతో పోటీ పడేటువంటి పౌరుల్ని తయారు చేయాలి అనంటే చిన్నప్పటి నుంచే కేవలం విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు, ఆ విద్యాబుద్ధులతో పాటు వారు మానసికంగా దేహదారుఢ్యంతో చక్కగా ఎదిగినప్పుడే ఇది సాధ్యం అవుతుందని బలంగా ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రి మండలి అందరూ నమ్మి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా పెద్ద భారం పడుతున్నప్పటికీ, ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా ధైర్యం చేసి మీకోసం, ఈ బిడ్డల కోసం ఈరోజు డైట్ ఛార్జెస్ పెంచి కొత్త మెనూని ఈరోజు మీ అందరి సమక్షంలో పిల్లలతో, తల్లిదండ్రులతో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా నేను, ఈ మంత్రి మండలిలో ఉన్న సభ్యులందరూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరూ, ఐపీఎస్ అధికారులందరూ కలిసి ప్రతి స్కూల్లో ఈరోజు పిల్లలతో కలిసి భోజనం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం నా బిడ్డను చదివించడానికే ఉందనేటువంటి భావం ప్రతి తల్లిదండ్రులకి కలగాలి. తిరుమల శ్రీవారిని నటుడు వరుణ్ తేజ్ సత్యమణి లావణ్య త్రిపాఠి దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. నటుడు నవీన్ చంద్ర కూడా స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బెదరా ఉండి రాదు, బెదరా 6 వరకు రావాల్సిన విజువల్ కేబుల్ వస్తా. సార్ స్లోగా సార్. అందరికి నమస్కారం. శ్రీవారి దర్శనానికి రావడం జరిగింది అండ్ చాలా అద్భుతమైన దర్శనం. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంటే కొంచెం గ్యాప్ పడింది, షూటింగ్స్ బిజీ ఉండడం వల్ల 2 years అయింది దర్శనం చేయకుండా. సో ఆయన పిలుపు పిలిచేశారు, వచ్చేసాను అండ్ చాలా బాగా దర్శనం, చాలా హ్యాపీగా, సంతోషంగా, ప్రశాంతంగా, శాంతంగా వెళ్తున్నాం. సో ఏడుకొండల వారికి, ఇక్కడున్న ప్రపంచంలో ఉన్న అందరు భక్తులకి అందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలి అని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కామన్ డైట్ ప్లాన్ చిలుకూరులో ప్రారంభించిన సీఎం రేవంత్. గురుకులాల్లో మార్పులు తీసుకొస్తున్నామని వ్యాఖ్య. రెసిడెన్షియల్ స్కూల్లో విద్యా ప్రమాణాలను పెంచుతామని వెల్లడి. సంధ్యా థియేటర్ ఘటన పూర్తిగా యాక్సిడెంటల్. బాధిత ఫ్యామిలీకి అండగా ఉంటామన్న అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ ఘటనలో తమ ప్రమేయం లేదన్న అర్జున్. ఒకరు చనిపోవడం దురదృష్టకరమైన ఐకాన్ స్టార్. త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానని వెల్లడి. అండగా నిలిచిన అభిమానులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపిన బన్నీ. ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిందేమీ లేదన్న హరీష్ రావు. 1వ తేదీన వేతనాలు ఇస్తున్నామని గప్పలు కొడుతున్నారని విమర్శ. 14వ తేదీ వచ్చినా జీతాలు రాలేదన్న హరీష్ రావు. 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తున్న ప్రచారం ఆపాలన్న హరీష్ రావు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం నన్ను బాధించిందన్న కాంగ్రెస్ నేత దానం నాగేందర్. అల్లు అర్జున్ కు కోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరమన్న దానం. తన నటన ద్వారా తెలుగు రాష్ట్రాలకు గుర్తింపు తెచ్చాడని కితాబు. అల్లు అర్జున్ అరెస్ట్ దురదృష్టకరమని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సరైన టీవీ.